ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమెరికాలో చదువుకొని వచ్చిన అమ్మాయి మరీ అంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందా వదినా? అంటే నన్ను మిథున పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ పనా బాబాయ్? పొద్దున్న ఏ ఆడపిల్లైనా నిన్ను పెళ్లి చేసుకుంటుందేంట్రా ఎతవా? నేను చెప్పానా? ముఖర్జీ గారే కాల్ చేస్తున్నారు. హలో, చెప్పండి ముఖర్జీ సార్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశారు మహాలక్ష్మి గారు. చెప్పండి సార్. 1000 కోట్ల ప్రాజెక్టు విషయమా? కాదు, పర్సనల్ విషయం. నిన్న మీరు మా ఇంటికి వచ్చి మా మిథున్ని మీ గౌతమ్కి చేసుకుంటారని అడిగారు కదా. కానీ మీ మిథున రామ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కదా సార్. ఇప్పుడు తన మనసు మార్చుకుంది. గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పమను. నిజమా సార్? నిజమా? మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? ఒప్పుకుంది. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. నేను చెప్పలేదా, రామ్ వద్దు అంటే వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి రావాలి జనా. అంటే రామ్ మీద కోపంతో మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? కోపంతో కాకపోతే ఈ విధవని ఇష్టపడి ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది? అదేం కాదు, మిథునకి నేనంటే కూడా ఇష్టమే. తను నన్ను లవ్ చేస్తుంది. నువ్వలా సిగ్గుపడకురా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమైతేనే ముఖర్జీ గారితో మనము సంబంధం కలుపుకుంటున్నాం. ముఖర్జీ గారితో వియ్యమంటే మాటలు కాదు మహా. గౌతమ్ చాలా లక్కీ. అవును, ముఖర్జీ గారికి ఉన్నది ఒక్కతే కూతురు. వాళ్ళ ఆస్తంతా గౌతమ్కే వస్తుంది. ఈ అడవి మనిషిగాడు అడవిలో ఏ నక్కతోకో తొక్కుంటాడు. మన ఆస్తి ముఖర్జీ గారి ఆస్తి కలిస్తే బిజినెస్ లో మనమే నెంబర్ 1 అవుతాం. అందరికీ ఆస్తి కలిసొస్తుంది, ఒక్క నాకు తప్ప. రే గౌతమ్, ఇక హ్యాపీగా ఉండు. నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు భారీగా వస్తోంది. అప్పుడే నీకు పెళ్లి కల వచ్చేసిందిరా. పోండి బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. పెళ్లి కలనా? వీళ్ళు చూస్తుంటే నాకు చావు కళ కనిపిస్తుంది. పాపం ఆ మిథున వీడితో ఎలా ఏగుతుందో ఏమో. నువ్వంటే నాకు ఇష్టమని, నీ మీద నాకు ప్రేమ ఉందని, నువ్వంటే ఇష్టంతో నీకొక అవకాశం ఇచ్చాను. అది నువ్వు నిలబెట్టుకోవట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చెప్పండి బాబాయ్ గారు. నువ్వు చెప్పమన్నది మహాలక్ష్మితో చెప్పాను. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. సడన్ గా నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో మాకు అర్థం కావట్లేదు సీత. అవునమ్మా, నువ్వు మా మిథునం అనుకుని నీకు నచ్చినట్లు చేస్తున్నావు. కానీ ఈరోజు నువ్వు చెప్పమన్నది మహాలక్ష్మితో చెప్పాక మాకు మతిపోతుంది. నువ్వేం చేసినా ఆలోచించి చేస్తావని మాకు ధైర్యంగా ఉన్నా ఈ పని వల్ల నువ్వు ఏ ఇబ్బందుల్లో పడతావోనని భయంగా కూడా ఉంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికో రామమ్మను బాధ పెట్టడానికో ఈ పని చేయట్లేదు పిన్నిగారు. నేను గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే మహాలక్ష్మి అత్తయ్య పిచ్చి ఆనందంతో తను ఏదో సాధించేశాననుకుంటుంది. మీలాంటి పెద్ద కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నానని సంబరపడుతుంది. తనకున్న డబ్బు ఆశ రెట్టింపవుతుంది. ఇక బిజినెస్ లో తానే నెంబర్ 1 అని గాల్లో తేలిపోతుంది. తనను ఆకాశానికి ఎత్తి పాతాళంలో పడేయడమే నా ఉద్దేశం. అందుకే గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని వాళ్లతో చెప్పమని మీతో చెప్పాను.
మిమ్మల్ని కలిసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఉంటాను బాబాయ్ గారు. ఓకే. మీరెప్పుడొచ్చారు? నీకేమైనా మతిపోయిందా సీత? నువ్వు మిథునగా గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని ముఖర్జీ గారితో ఫోన్ చేయించావా? రామ్తో ఆ ఇంటికి రాను అని చెప్పి ఇప్పుడు మిథునగా గౌతమ్ని పెళ్లి చేసుకుంటానని ఎందుకిలా చేస్తున్నావు సీత? కంగారు పడకండి. నేను నిజంగా గౌతమ్ని పెళ్లి చేసుకుంటానా ఏంటి పిన్ని? మరెందుకలా చెప్పించా? నేను మిథునలా గౌతమ్ని పెళ్లి చేసుకోను. పెళ్లి వరకు ట్రావెల్ చేస్తాను అంతే. ఆ తర్వాత ఏం చేస్తావు సీత? అది పెళ్లి మండపంలోనే రివీల్ అవుతుంది. అసలైన ఆట ఇప్పుడే మొదలు పెట్టాను. నువ్వు చాలా ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నావు సీత. అవునమ్మా, అసలే మహాలక్ష్మి పరమ దుర్మార్గురాలు. ఆపై ఆ గౌతమ్ కూడా మంచోడు కాదు అంటున్నావు. ఎందుకు రిస్క్? కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాలి. ఈ యుద్ధంలో నేనే గెలుస్తాను. ఒకవేళ జరగకూడని జరిగి నువ్వు ఓడిపోతే? నేను మిథునలా ఓడిపోతే సీత గెలుస్తుంది. సీతలా ఓడిపోతే మిథున గెలుస్తుంది. ఎలాగైనా గెలిచేది నేనే. రెండు వైపులా పదును ఉన్న కత్తిలా 2 క్యారెక్టర్స్తో ఈ యుద్ధం చేస్తున్నాను. శత్రువు ఎటు పక్క నుంచి వచ్చినా నరికేస్తాను. ఆ యుద్ధం ఎలా ఉండబోతుందో వెయిట్ అండ్ సీ. గౌతమ్తో పెళ్లికి మిథున ఒప్పుకుంది అని ముఖర్జీ గారే కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు ముఖర్జీ గారు మనం బిజినెస్ పార్ట్నర్స్గానే ఉన్నాం. ఇక నుంచి వియ్యంకులం అవుతాం. అంతేకాదన్నయ్య, మిథున ముఖర్జీ గారి ఏకైక కూతురు. అంటే వాళ్ళ తదనంతరం మిథున ఆస్తి అంతా గౌతమ్కే వస్తుంది. ఏమైనా గౌతమ్ చాలా లక్కీ. మిథున్ లాంటి మిస్ హైదరాబాద్ను కోటీశ్వరరాల్ని భార్యగా పొందబోతున్నాడు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, మిథున పెళ్లి కొప్పుకుందనగానే పెళ్లి కాదు చెల్లాయ్. నేను చెప్పేదేంటంటే, నీ అపశకన మాటలు ఆపుతావా అన్నయ్య? ఈ పెళ్లి నువ్వు చేసిన రామ్ సీతల పెళ్లి లాంటిది కాదు. ముఖర్జీ గారు మాటిచ్చారు అంటే ప్రాణం పోయినా తప్పరు. మాటిచ్చింది ముఖర్జీ గారే చెల్లాయ్, మిథున కాదుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.